సారీ అండి అందరికీ, షూటింగ్ నుంచి వస్తున్నా సార్. ఐటమ్ సాంగ్ షూటింగ్ జరుగుతుంది సార్. థ్యాంక్ యూ అండి ధనుష్ గారు, నేను మీకు పెద్ద ఫ్యాన్. కేవలం మీకోసం వచ్చాను ఇక్కడ మిమ్మల్ని చూడడానికి. మీ సినిమాలన్నీ ఒప్పిన టైంలో వైష్ణవ్ నేను చూసి మీది రాంజనా అంటే నాకు చాలా ఫేవరెట్ ఫిలిం. రాంజనా కానీ ఆడుకాలంలో మీరు డ్యాన్స్ చేసుకుంటూ వస్తే దానికి నేషనల్ అవార్డు వచ్చింది ఆ సాంగ్కి. అదన్నా నాకు చాలా ఇష్టం. కేవలం మీకోసం వచ్చేసాను సార్, పరిగెట్టుకొని మిస్ అయిపోతున్నానని. సార్ అంటే మీ సినిమాలన్నీ చాలా చాలా ఇష్టం. ఈ కారా మూవీ అంటే కాళీపట్నం రామారావు గారని వైజాగ్లో చాలా ఫేమస్ రైటర్ ఉన్నారండి, కారా మాస్టర్ అని పిలిచేవారు ఆయన్ని. అంటే ఆయన తన ఆస్తి అంతా కూడా రైటర్స్కి అందరికీ ఇచ్చేసాడు. ఒక హౌస్ కూడా తనకున్న హౌస్ను కూడా గ్రంథాలయం చేశారు. తెలుగులో పుట్టిన ప్రతి కథ వాళ్ళ ఇంట్లో ఉంటారు సార్ ఇప్పటివరకుని. అలాంటి కారా మాస్టర్ పేరు పెట్టారు దీనికి, కారా అని. ట్రైలర్ అంతా చాలా బాగుంది. మీ గురించి వెళ్ళినప్పుడు రెహమాన్ గారు చెప్తూ ఉంటారు, ధనుష్ వచ్చారు రాయన్ సినిమా అప్పుడు కూడా అని. మీ డెడికేషన్ గురించి కూడా రెహమాన్ సార్ చాలాసార్లు చెప్పారు నాకు చెన్నైలోని. ఈ సినిమా అందరికీ చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను నేను అందరికీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఐ రియలీ లవ్ వర్కింగ్ విత్ యూ. అండ్ ప్రతి ఒక్కళ్ళకి అదే ఫీలింగ్ ఉంటుందని నాకు తెలుసు. బికాజ్ ఇందాక చెప్తా ఉన్నాను, దీన్ని చాలా న్యాచురల్గా చేస్తుంది. అంటే ఎందుకంటే షీ డజంట్ యాక్ట్ టు లుక్ గుడ్, షీ లైక్స్ యాక్టింగ్. అది తెలుస్తుంది. ఇప్పుడు సడన్గా వచ్చేసి నేను ఇప్పుడు ఈ సీన్ చేసిన తర్వాత నేను ఎలా ఉన్నానని చూసుకోదు, బాగా యాక్ట్ చేసినా లేదా చూసుకుంటుంది. షీ డజంట్ కేర్ హెయిర్ బాగుందా, లేకపోతే నేను ఇక్కడ వచ్చేసి నా ముక్కు బాగుందా, నోరు బాగుందా, ఏం పట్టించుకోదు. ఈ సీన్లో నేను వచ్చేసి డైలాగ్ చక్కగా చెప్పానా అంతే. సో అలాంటి అమ్మాయి ఇప్పుడు హైట్స్కి వెళ్తుంది. అండ్ యూ విల్ డెఫినెట్లీ గెట్ దట్ లవ్ ఫ్రమ్ ఆడియన్స్ ఇన్ ఆల్ ద లాంగ్వేజెస్ దట్ యూ యాక్టెడ్. అండ్ రవికుమార్ సార్, మీ సినిమాలు నేను చిన్నప్పటి నుంచి చూశాను. ఈరోజు మీ పక్కన ఇలా కూర్చున్నాను సార్, నాకు అది చాలా ఆనందంగా ఉంది. ఏదో రోజు మీతో కలిసి పనిచేసే ఒక రోజు వస్తే నాకు అది చాలు. ఇట్స్ అ డ్రీమ్ టు. So much for the love and support you have always given me. I love you too guys. And yeah, Vigneshwar Entertainments, thank you for distributing our film in Telugu. And yeah, I'm so happy to be here. Thank you. Thank you so much, Mamita. You made somebody's day. We are so happy today. Thank you very much. So looking forward to seeing you in theaters on April 30th. Thank you so much. Yes. ఇది నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి. అండ్ సాయి సార్ థ్యాంక్ యూ సార్, ఐమ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్. అండ్ ఐ హోప్ ఇది ప్రతి ఒక్కరికి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఏ విధంగా ఉంటుంది అనే విధంగా కనెక్ట్ అయ్యే కథ ఉన్నది ఇందులోని. అలాగే ఒక ఫ్యామిలీ ఎమోషనల్ అండ్ ఒక పెయిన్ ఎవ్రీథింగ్ కనిపించిన ఒక మంచి కథ అని నాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ విఘ్నేష్ సార్. మీ ముందు మూవీ చూశాను, ఇట్స్ బ్లాక్ బస్టర్. మీ సీట్ ఎడ్జ్కి వెళ్ళి కూర్చునే సిచ్యువేషన్స్ ఉన్నాయి దాంట్లో. ఐ హోప్ ఇన్ దిస్ మూవీ ఆల్సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ టు సేమ్. ఐ హోప్ ఇట్స్ గోయింగ్ టు బిగ్ బ్లాస్టర్ అండ్ బిగ్ బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ సపోర్ట్. అండ్ మై ఫ్రెండ్ మిస్టర్ రాజేష్ కుమార్ గారు. Yes, Rajesh Kumar garu to please come onto the stage. ఈ మూవీని కొంచెం హ్యాపీగా ప్రమోషన్ మంచిగా చేసి గట్టిగా చేయడానికి నా ఫ్రెండ్ రాజేష్ సపోర్ట్తో మేము ముందుకు వెళ్తున్నాం. అండ్ ఇలాంటివి ఈ పెద్ద హిట్ మూవీ తర్వాత ఇంకా ముందు మంచి సినిమాలు ఇంకా పెద్దగా చేస్తామని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. తప్పకుండా మీరు ఇంకా చాలా మంచి సినిమాలు చెయ్యాలి అని, సక్సెస్ మీట్లు పెట్టాలని, నన్ను అందులో యాంకర్గా పెట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. విషింగ్ యూ సూపర్ సక్సెస్. ఓకే, సో మా ధనుష్ గారిలో ఉండేటువంటి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఆర్ స్ట్రెంగ్త్ ఏంటి అంటే, ఆయనని మనం ఎప్పుడైనా సరే ఎలాంటి క్యారెక్టర్స్లో అయినా సరే ఇమిడిపోయేలాగా చేసేస్తూ ఉంటారు. పరకాయ ప్రవేశం అంటారు అనమాట. ఏది చేసినా ఈ క్యారెక్టర్ ఆయన కోసమే రాశారు అన్నట్టుగానే ఉంటుంది ఖచ్చితంగా. ఎస్పెషల్లీ ఈ సినిమా టీజర్ చూసిన వాళ్ళందరూ గట్టిగా ఇది నమ్ముతారు. ఫస్ట్ ఏమో విఘ్నేష్ గారు నేను అనుకున్నాను ఏంటి ఇప్పుడు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ గురించి మీరు ముందే ఊహించుకొని కథ రాసేసారా అని. అయితే అప్పుడు జరిగినటువంటి సిచ్యువేషన్స్ కూడా సిమిలర్గా ఉన్నాయి అని తెలిసింది. 1991 అంటే నేను పుట్టలేదు అప్పుడు. ఎనీవే
స్కూల్ డేస్లో కామెడీ స్కిట్స్ అలాంటివి ఏమి ఎప్పుడు చేయలేదా, చూడలేదా? No, for some reason, I'm drawn to very intense subjects. Okay. So, Most of Dhanush sir subjects. Very intense, very rooted. no, there's a different side to him. And, Oh. you know, What is the different side? You know, like he's an absolute fun person to be with, you know. Okay. So his sense of humor is something else. ఓకే, సో యువర్ ఇన్స్పిరేషన్ ఏ డైరెక్టర్ని మీరు ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు? Like the director that. Yes. No, I watch a lot of films. So from Tamil, there are so many directors. But for me, specifically, there's a filmmaker called David Fincher who's very, you know, I look up to him in terms of the way he makes his films. Any one of his films that has been your favorite? There's a film called Social Network, which is about how Facebook came into existence. Yeah. అఫ్ కోర్స్, యా. ఆయన నేను కలవలేదు ఎందుకంటే ఆయన ఇక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్లకి రాలేదు కాబట్టి. ఐమ్ షూర్ ఐ మీట్ హిమ్ వెరీ సూన్. ఐ వాంట్ టు మీట్ హిమ్ ఆల్సో. వాట్ వాస్ యువర్ ఫస్ట్ రియాక్షన్ వెన్ ధనుష్ సర్ సెడ్ yes, I'm going to do this film? Oh, I was excited. మా ఆడియన్స్, మా తెలుగు ఆడియన్స్ మంచి రియాక్షన్స్ ఇస్తారు. మా ఆడియన్స్ ఎలా అంటే విడిగా మేము మేము కంటెంట్ వేయక్కర్లేదు, ఇక్కడ మాట్లాడుతుంటే వాళ్ళే మేము కంటెంట్ ఇస్తూ ఉంటారు అక్కడి నుంచి అలాగా. యా, సో వాట్ వాజ్ యువర్ రియాక్షన్? No, it was like. So things were very basic back then. So that basic was so good. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్, మాకు మీరు యాజ్ అ వర్సటైల్ యాక్టర్, సింగర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ అన్నీ తెలుసు, కానీ మిమ్మల్ని మీరు డిస్క్రైబ్ చేసుకుంటే వాట్ వుడ్ యూ సే అబౌట్ యువర్ సెల్ఫ్? A good father. That's all for you. Thank you